హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ డే ఫస్ట్ టాక్. ఏంటి లొకేషన్ చేంజ్ అయిందని చూస్తున్నారా? నేనైతే ప్రజెంట్ మా ఇంట్లో ఉన్నాను. అంటే మా విలేజ్ వచ్చాను, వైజాగ్లో లేను. సో అందుకని లొకేషన్ చేంజ్ అయింది. సో ఇప్పుడే జటాధార అనే సినిమా చూసి వచ్చాను. ఈ సినిమా కోసం ఇప్పుడు జెన్యున్గా కొన్ని పాయింట్లు మన స్టైల్లో డిస్కస్ చేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక సినిమాలోకి వెళ్ళిపోతే ఈ సినిమా గురించి చెప్పే ముందు ఒక విషయం చెప్తాను. ఎందుకంటే ప్రతి సినిమాకి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఉంటాయి. సో మనం కూడా అయ్యే మాట్లాడతాం. బట్ ఈ సినిమాకి పాజిటివ్స్ కన్నా నెగిటివ్స్ ఎక్కువ ఉన్నాయి భయ్య. ఈ రివ్యూ చాలామందికి నచ్చకపోవచ్చు. సో మనం ఉన్నట్టు మాట్లాడుకోవాలి కాబట్టి. బట్ ఇంకొక విషయం ఏంటంటే, నాకు ఏ సినిమాకి నెగిటివ్గా చెప్పాలని అసలు ఉండదు. ఎందుకంటే యాజ్ అ సినిమా లవర్గా నేను సినిమాని ఎంత ప్రేమిస్తానో నా రివ్యూస్ చూస్తే మీకే అర్థమైపోద్ది. ఎందుకంటే ఒక్క స్పాయిలర్ లేకుండా ఎక్కడ కూడా మనం రివ్యూస్ చెప్తాం కాబట్టి. సో ఈ జటాధార అనే సినిమాకి వస్తే ఈ సినిమాలో ఒక్క పాజిటివ్ కూడా లేదు, అన్ని నెగిటివ్స్ ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇక ఈ సినిమాలో ఫస్ట్ నెగిటివ్ ఏంటంటే హీరో సుధీర్ బాబు అని ఎందుకన్నానంటే, ఈయన స్టోరీ సెలక్షన్ అయితే చాలా అంటే చాలా పూర్వం ఉంది భయ్య. ఎందుకంటే అసలు ఈ జటాధార అనే సినిమా స్టోరీని ఆయన అసలు ఎలా ఓకే చేసాడో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఆ రేంజ్లో ఉంది సినిమాని అసలు ఆయన స్టోరీ సెలక్షన్ ఎలా పిక్ చేసుకున్నారో ఏంటో అసలు చాలా వీక్ ఉంది భయ్య. ఎందుకంటే ఆయన వచ్చిన ప్రీవియస్ సినిమాలు అన్నీ కూడా పాపం కొంచెం డౌన్ఫాల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు మనం. సో నేనైతే ఈ జటాధార అనే సినిమా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ కొడుతుందని నేనైతే అనుకున్నాను. కానీ బ్లాక్ బాస్టర్ కాదు కదా, కనీసం ఇటు తోకతో కూడా వచ్చేటట్టుగా అయితే నాకైతే అనిపించట్లేదు ఈ సినిమా చూసిన తర్వాత. సో ఈయన స్టోరీ సెలక్షన్ అసలు బాగాలేదని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాలో సెకండ్ మైనస్ ఏంటంటే డైరెక్టర్స్ వెంకట్ కళ్యాణ్ అండ్ అభిషేక్ జైస్వాల్. అసలు మీరు ఏం చూసి స్క్రిప్ట్ రాసారో నాకైతే అర్థం కావట్లేదు. మీరు ఏం చెప్పాలనుకున్నారు జనానికి? అంటే సినిమా ఒక పాయింట్తో స్టార్ట్ అవుతుంది, ఓకే మంచి ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అయింది కదా అని నేను అనుకుంటే, దాన్ని తీసుకెళ్ళి ఇంకెక్కడెక్కడెక్కడెక్కడో లింక్స్ చేశారు. అది ఏంటో నేను చెప్పను, ఎందుకంటే నా దాంట్లో స్పాయిలర్ ఉండదు కాబట్టి. అది నాకు చెప్పాలని ఉంది కానీ నేను చెప్పలేను కూడా. అసలు డైరెక్టర్స్ అయితే వీక్ రైటింగ్, అసలు చాలా అంటే చాలా వీక్ రైటింగ్ డైరెక్టర్స్ ఇద్దరు. మళ్ళీ ఈ సినిమాకి ఇద్దరు డైరెక్టర్లు ఎందుకు నాకు అర్థం కాలేదు. కానీ డైరెక్టర్లు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, విఎఫ్ఎక్స్ షార్ట్ ఫిల్మ్స్లో చాలా బాగా చేస్తున్నారు. మీరు అది కూడా అసలు ఆ క్లైమాక్స్లో వచ్చిన పోర్షన్ ఏదైతే ఉందో అది అసలు ఫైనల్ అవుట్పుట్ మీరన్నా చూసారా? అంటే నాకు డౌట్ వచ్చింది, ఆ ఫైనల్ అవుట్పుట్లో చూసుకున్నప్పుడన్నా మీకు ఒక క్లారిటీ వచ్చి ఉండాలి. బట్ మీరు దాన్ని అలాగే తెచ్చిపెట్టేశారు థియేటర్స్లో. సో నాకైతే డైరెక్షన్ పరంగా చాలా అంటే చాలా పూర్ అనిపించింది, అసలు బాగాలేదు అసలు. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడాలి. సినిమాటోగ్రఫీ అయితే అక్కడక్కడ చాలా బాగుంది. అంటే అక్కడక్కడ అని ఎందుకన్నానంటే, చాలా చోట్ల అసలు ఫైనల్ అవుట్పుట్ చూసారు లేదు నాకైతే అర్థం కావట్లేదు వీళ్ళందరూ. ఎందుకంటే కొన్ని క్లోజప్ షాట్లు పెట్టినప్పుడు ఫేస్లు బ్లర్ బ్రో, లిటరల్లీ. అంటే సినిమాల్లో కూడా ఫేస్లు బ్లర్ అవుతాయి అని ఈ సినిమా చూసాక నాకు అర్థమైంది. ఎందుకంటే బేసిక్గా మనం చూస్తే చాలా షార్ట్ ఫిల్మ్స్ చూసాం, వెబ్ సిరీస్ చూసాం, అవి చిన్న కెమెరాలు వాడతారు కాబట్టి దగ్గరికి పెట్టి వాళ్ళకి కొంచెం అవుట్ ఆఫ్ ఫోకస్ అది ఇబ్బంది ఉంటుంది. ఆ కెమెరాస్లో అంత ప్రాపర్ అవుట్ ఆఫ్ ఫోకస్ ఉంటుంది కాబట్టి. సో సినిమా కెమెరాస్ ఒక్కొక్కటి 1 crore 2 crores ఇంత భారీ బడ్జెట్ కెమెరాస్తో తీసి అవుట్ ఆఫ్ ఫోకస్ అది మూవీస్కి. నాకైతే ఈ పాయింట్ అయితే అసలు ఫుల్ డిసప్పాయింట్, నన్ను ఫుల్ డిసప్పాయింట్ చేసింది. నేను యాజ్ ఎ డిఓపి నేను కూడా, కానీ నాకు టెక్నికల్ పరంగా కూడా ఈ సినిమా అసలు ఏం నచ్చలేదు నాకైతే. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ సినిమాలో డబ్బింగ్ కూడా చాలా వరస్ట్. ఎందుకంత వరస్ట్ అన్నానంటే, డబ్బింగ్ సింక్ ఉండదు బ్రో. అంటే హీరో డబ్బింగ్ చెప్పినా హీరోయిన్ డబ్బింగ్ చెప్పినా లిప్ సింక్ ఉండదు. అదేంటో వీళ్ళు ముందు వెళ్ళిపోతూ ఉంటుంది, వాయిస్ ఎప్పుడు వస్తుంటుంది, నాకేం అర్థం కాలేదు. అసలు చిన్న మేజర్ కరెక్షన్స్ కూడా చూసుకోకుండా అంత పెద్ద ప్రోడక్ట్ని అసలు సినిమా థియేటర్స్ దాకా తెచ్చారు. అసలు ఏంటో నాకైతే అర్థం కాలేదు. నెక్స్ట్ ఇంకో పెద్ద మైనస్ ఏంటంటే, సినిమాకి మ్యూజిక్. ఆ పాటలు అయితే వరస్ట్. ఎందుకంటే అందులో ఒక ఐటమ్ సాంగ్ పెట్టారు. మళ్ళీ ఒక ఫ్యాంటసీ థ్రిల్లర్ అని చెప్పినప్పుడు ఇందులో ఐటమ్ సాంగ్స్ ఏంటి బ్రో? కొన్ని పెట్టారు, ఓకే స్టోరీ డిమాండ్ చేసింది పెట్టారు అనుకోవచ్చు, కానీ ఐటమ్ సాంగ్ కూడా బాగాలేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అస్సలు బాగాలేదు. అంటే చాలా డిసప్పాయింట్ చేసింది. నేను ట్రైలర్ చూశాక సినిమా చింపేస్తా అనుకున్నాను, కానీ అసలు అంతేం లేదు సినిమాలో. ఇకపోతే బాలీవుడ్ నుంచి సోనాక్షి అనే యాక్టర్ని తీసుకొచ్చి పెట్టారు ఈ సినిమాలో. సో ఆవిడ రోల్ కూడా అస్సలు ఏమీ లేదు, ఆవిడని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేదు డైరెక్టర్స్ ఇద్దరు కూడా. సో ఆవిడ అసలు ఈ స్టోరీని అసలు ఈ క్యారెక్టరైజేషన్ ఎలా ఓకే చేసిందో నాకైతే అర్థం కాలేదు. ఆ నిధికి కాపలా అంటారు అదంటారు ట్రైలర్లో, అంటే స్పాయిలర్ ఏం కాదులే కానీ ట్రైలర్లో ఆల్రెడీ చెప్పారు కదా, నిధికి కాపలా ఒక దెయ్యం అది ఇది అని. అంతేం లేదు, ఆవిడ క్యారెక్టర్ కూడా ఎంతే ఉంది, అది కూడా ఎందుకు ఉందో కూడా అర్థం కాలేదు. సో అలా ఉంది, ఆవిడ కూడా అంత ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేదని అనిపించింది ఈ సినిమాలో నాకు సోనాక్షి గారిని. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ జటాధార అనే సినిమా అయితే నన్ను అయితే చాలా డిసప్పాయింట్ చేసింది అని చెప్పుకోవచ్చు.
ఎందుకంటే నా ముఖంలో మీకు అర్థమైపోయి ఉంటుంది, సినిమా చూసి వచ్చిన తర్వాత అసలు ఎందుకు వెళ్ళానని ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ టైం వచ్చింది నాకు మళ్ళీ అలాగా. అంటే చాలా రేర్, నేను సినిమా గురించి అసలు నెగిటివ్గా చెప్పనని మీ అందరికీ తెలుసు, కానీ తప్పదు, సినిమా ఎలా ఉందో దాని గురించి మాత్రమే మనం మాట్లాడతాం, జెన్యున్గా మాట్లాడతాం. కాబట్టి నాకు అనిపించిన ప్రతి పాయింట్ డీటెయిల్గా అనలైజ్ చేసి మరీ చెప్పాను మీకు. సో ఈ సినిమాకి ఈ వీకెండ్ మీరు వెళ్ళాలా వద్దా అనేది అది మీ ఇష్టం, వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, లేకపోతే లైట్ తీసుకోండి. కానీ సినిమా అయితే అసలు అంతేం లేదు. కానీ నేనైతే ఖచ్చితంగా సుధీర్ బాబు ఈ సినిమాతో మంచి కంబ్యాక్ ఇస్తాడనుకున్నాను, కానీ ఈ సినిమా కూడా మిస్ అయింది. సో ఇది ఓవరాల్గా ఈ జటాధారాయణ సినిమా గురించి నా జెన్యూన్ ఒపీనియన్ మీతో షేర్ చేసుకున్నానని అనుకుంటున్నాను. సో ఈ సినిమా చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్.